ఏం తాగేది అంతమే అంతమే కేసు పెట్టుకోకుండా ఇంకా ఆయన ఎప్పుడు అతడు మా బాబాయ్ పోదావా ఫోన్ చేస్తే నువ్వు పోయి మాట్లాడు అంటేనే ఆయన బయట సంబంధం లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? పేరు నాగేంద్ర, మా లచ్చిరెడ్డిపేట. కార్తీక్ అనే అబ్బాయికి మేము పోస్టులో కట్టినాం. సెంట్రల్ గవర్నమెంట్ నమ్మకం అని ఇన్సూరెన్స్ 20 సంవత్సరాల నుంచి కడతాను. 20 సంవత్సరాల నుంచి కడుతుంటే ఇప్పుడు 2 సంవత్సరాలు తిని శుభ్రంగా తీసుకుంటూ కట్టకుండా వాడుకుని వెక్కిండు. మాకు అంటేనే ఇక్కడికి వస్తేనే మాకు సంబంధం లేదని చెబుతారు ఆఫీస్ దగ్గరికి వస్తే. ఇంకా మరి మేమేం చేయాలి? ఇన్సూరెన్స్ కట్టించుకుంటూ రవి. మొత్తం ఎంతమంది ఉంటారమ్మా? మేము 20 మందికి చిల్లరే ఉన్నాం. ఇప్పుడు కాదమ్మా, కార్తీక్ ఎంతమంది కట్టారు? కార్తీక్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఊరు మీద ఏం తెలిసింది మాకు? ఇక్కడికి వచ్చింది 20 మంది, 200కి చిల్లరే ఉన్నారు. ఒక్కొక్కరు ఎంత కట్టి ఉంటారు? ఒకసారి కడతాము. అమౌంట్ ఎవరు దేవాలి? 5,000 కట్టే వాళ్ళు కూడా ఉన్నారు, 6,000 కట్టే వాళ్ళు, 500 కట్టేవాళ్ళు, 1000, 2,000 కట్టే వాళ్ళు శుభ్రంగా వాడుకునేకిండు. మీ బుక్ లో డబ్బులు ఉన్నాయి లేవని మీరు ఎప్పుడు చెక్ చేసుకోలేదు? పోస్ట్ ఆఫీస్ లో ఇప్పుడు అయ్యగారు అంతకు ముందు అయ్యగారు మేము కట్టినాం. ఇప్పుడు ఈ అబ్బాయే ఇట్లా చేసిండు మా ఊర్లో. ఇంత మటుకు ఎవరు చేయలేదు ఈ అబ్బాయి తప్ప. ఫోన్ చేస్తేనే నీ డబ్బులు నీకు తక్క నీకు దండం పెడతా అంటుండు. ఇంత మటుకు వీళ్ళకి వస్తేనే వీళ్ళు మాకు సంబంధం లేదంటారు. మరి సంబంధం లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకుంది? దేనికి ఉంది అసలు? ఏమంటారు మాస్టర్ గారు? ఏమంటారు? మాకు సంబంధం లేదు, మమ్మల్ని అడగొద్దు అన్నాడు. మరి ఇంత జరుగుతుంది కదా, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు? పోలీస్ స్టేషన్ కు వీళ్ళు పరిష్కారం చేస్తారని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అవసరమైతే విజయవాడ అయిన పోతాం. డబ్బులు పోగొట్టుకుంటాం. ఆయన కష్టపడి చేసిన డబ్బులు ఖమ్మంపాడు సార్. నా పేరు లక్ష్మి. నేను పోస్ట్ ఆఫీస్లో నేను లోన్ తీసుకుని నా లోన్ నేను రద్దు చేస్తే నా పేరు మీద రద్దు చేయలేదు. అబ్బాయి తీసుకొని వాడుకొని మళ్ళీ నేను పోయి అడిగితే నిన్న ఏం చేసుకుంటే చేసుకోపో అని ఇంటికి అడిగిపోతేనే వాళ్ళు లెక్క లేకుండా మాట్లాడి నెట్టేశారు బయటికి అని చేశారు. మాకు వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకోపో అంటాను సార్ అబ్బాయి. మీరు ఎంత కట్టారమ్మా కార్తీక్? మేము 24,000 కట్టాను. ఎప్పుడు కట్టారు? 24,000 ఒకసారి కట్టారా? ఒకసారి లోన్ రద్దు చేయమని ఒకసారి కట్టాను. మీరు ఎప్పుడు అడిగారు కార్తీక్ ని లోన్? నిన్న వెళ్ళాము. ఏమన్నారు? నేను ఇంటికి వెళ్తే ఆ మాట అన్నాడు, ఏం చేసుకుని చేసుకోపో పై అధికారులు పిలిచి నేను వస్తాను, నీకు నీ మాట్లాడేది ఏం చేయడా అని నీ డబ్బులు వేసి ఆడిపోవాలి మాట్లాడారు సార్. ఇప్పుడు మాచర్ల పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చారు కదా, మాస్టర్ గారిని కలిసారు. ఏమన్నారు మాస్టర్ గారు? మాకు సంబంధం లేదంటున్నా ఆయన. మేము 10 సార్లు వచ్చిన అదే మాట అన్నాడు. ఇప్పుడు కూడా ఆ మాట అన్నాడు. మాకు సంబంధం లేదు, వాడిని అడుక్కోపోండి అంటారు వాళ్ళు. 2 సంవత్సరాలు పట్టింది. శీలం రమణ. ఏం జరిగిందమ్మా? 4,000 రావాలి మాకు పోస్ట్. డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్లో వేసారా? ఎవరికైనా కట్టారా? ఎక్కడ పోస్ట్ ఆఫీస్లో వేసారు? ఇప్పుడు మాచర్ల పోస్ట్ ఆఫీస్ కదా ఇది. ఎవరు కట్టారు? ఇప్పుడు ఏమన్నారు? కార్తీక్ ఏమంటున్నాడు? ఖమ్మంపాడు ఈ పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కట్టినాం. వీళ్ళు ఆఫీసర్లు వీళ్ళు కుమ్మక్కై డబ్బులు రాకుండా. ఎంత కట్టారండి? మాకు ఒక నెల 5,000 కట్టినాం. అవి రాకుండా ఆపేరండి. ఎప్పుడు కట్టారు? ఇప్పుడు 11వ నెలలో. మాచర్ల పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎందుకు వచ్చారు? న్యాయం చేయమని అడిగినాం. వస్తే వీళ్ళు మాకు తెలియటం లేదు, మాకు సంబంధం లేదు అంటారు. మాకు న్యాయం చేయండి. కార్తీక్ మీద కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేయలేదండి. వాళ్ళు ఆగండి పని అయిద్ది అని ఇప్పుడు దాకా గడుపుకొచ్చినారు. ఇప్పుడేమో మాకు సంబంధం లేదు అంటారు. ఎన్ని రోజులు అయిందండి ఇట్లా తిప్పబట్టి మిమ్మల్ని? ఇప్పుడు కనీసం 6 నెలలు 7 నెలలు అవుతుందండి. పేపర్ కేపించావు అనుకో, ఏం సార్ నేను అనలేదంటూ మీడియా ముందు ఆయన మాట్లాడాలి, సార్ మాట్లాడాలి. దాని ప్రకారం మనం ఆలోచించాలి. అందుకని